1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో ఎంతో ప్రధానమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు. దీంతో ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లు అందటం అనుమానమే అని చెప్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష కొత్త చర్చకు తెరలేపింది. ఇది చూసిన వాళ్ళంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గురి తప్పిందా లేక కావాలని చేశారా అన్న చర్చ ఇటు అధికార అటు రాజకీయ వర్గాల్లో సాగుతుంది. గత కేసీఆర్ సర్కార్ తప్పులను వదిలేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, డ్యాముకు క్రాకులు రావడం వంటి వాటి విషయంలో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తప్పులు ఉంటే ఆ కంపెనీని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. నిజంగా కంపెనీదే తప్పైతే ఏ చర్యలు తీసుకున్నా ఎవరు ఆక్షేపించరు. కానీ ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అంశాలు, జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే మేడిగడ్డలో ప్రధానంగా డిజైన్ లోపం కారణమనే విషయాన్ని గుర్తించారు, ప్రకటించారు కూడా. డ్యామ్కు క్రాకులు, పిల్లర్లలో పగుళ్ళు అంటే ఖచ్చితంగా అది నిర్మాణ లోపం అవుతుంది. కానీ మేడిగడ్డలో జరిగింది మాత్రం అందుకు భిన్నం. పిల్లర్లు కుంగటం కారణంగానే డ్యామ్కు క్రాకులు వచ్చాయి. అంటే మేడిగడ్డలో ప్రధానంగా నిర్మాణ లోపం కంటే డిజైన్లలో లోపమే ప్రధాన సమస్య అని స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కొంతమంది నిపుణులు ప్రకటించారు కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సమీక్షలో ఎక్కడ గత కేసీఆర్ ప్రభుత్వంపై సాగునీటి శాఖ బాధ్యతలు చూసినా తానే ఈ మొత్తం ప్రాజెక్టు డిజైన్ చేశానని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫోకస్ అంతా ఎల్ఎన్టీపై పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీలోనూ ఇటు బయట కూడా మేడిగడ్డ విషయంలో న్యాయ విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం దీనికి బాధ్యులైన గత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, ఇంజనీర్లను పక్కన పెట్టి కేవలం ఎల్ఎన్టీపై ఫోకస్ పెట్టడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము నిర్మాణాలు చేశామని చెప్తూ వస్తోంది. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం గత ప్రభుత్వంలో సాగునీటి శాఖ చూసిన కేసీఆర్ను కానీ డిజైన్లు ఓకే చేసిన అధికారులు, ఇంజనీర్లను ఒక్క మాట అనకుండా వన్ సైడ్గా వెళ్లారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.